వెల్కమ్ టు ఈటీ. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న కన్నప్ప సినిమాలో తన తండ్రి మోహన్ బాబుతో పాటు తన ముగ్గురు పిల్లలు కూడా నటిస్తున్నారు. అయితే తన డ్రీమ్ సినిమాలో తండ్రి పిల్లలను భాగం చేసిన విష్ణు మనోజ్ లక్ష్మిలను మాత్రం దూరం పెట్టాడు. అయితే కన్నప్పలో మనోజ్ను ఎందుకు దూరం పెట్టాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మంచు లక్ష్మిని కన్నప్పలో ఎందుకు భాగం చేయలేదు అనేది అందరికీ చాలా రోజులుగా వస్తున్న ప్రశ్న. లక్ష్మి మనోజ్కు సపోర్ట్ చేస్తుంది అనే కారణంతోనే ఆమెను కూడా కన్నప్పకు దూరం పెట్టారేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. రీసెంట్గా ఓ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన లక్ష్మికి ఇదే ప్రశ్న ఎదురైంది. కన్నప్పలో తాను ఎందుకు లేను అని అడగ్గా ఈ విషయాన్ని తనను కాకుండా విష్ణును అడగాలి అని, బహుశా సినిమాలో తను నటిస్తే ఇంకెవరూ కనిపించరు అనే ఉద్దేశంతో కాబోలు అంటూ చమత్కరించింది. వాస్తవానికి ఇంత భారీగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో మంచు లక్ష్మికి ఏదైనా పాత్ర ఇవ్వాలి అని అటు విష్ణు కానీ ఇటు మోహన్ బాబు కానీ అనుకుంటే అది పెద్ద విషయమేమీ కాదు. అయినప్పటికీ లక్ష్మిని కన్నప్పలో భాగం చేయలేదు అంటే లోపలేదో జరుగుతుంది అని అర్థమవుతుంది. దానికి తోడు ఇప్పుడు మంచు లక్ష్మి కూడా ఆ విషయాన్ని విష్ణునే అడగమని చెబుతోంది. ఏదేమైనా ఈ విషయంలో విష్ణు ఏదో ఒకటి చెబితే కానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి గత కొంతకాలంగా ముంబైలోనే నివాసముంటున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ నిర్వహిస్తున్నది ట్రయేటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు రెడీ అవుతున్న లక్ష్మి ఏదైనా పనుంటే తప్ప హైదరాబాద్కు రావడం లేదు. ఇక కన్నప్ప విషయానికి వస్తే జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ డేట్కు రెడీగా ఉన్న విష్ణు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.